రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని వెంటనే 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 రద్దు చేయాలి రద్దు చేయాలి ఆపాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి ఆపాలి రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని వెంటనే 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 రద్దు చేయాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వరకు పోరాడతాం పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి జీవో నంబర్ 106 రద్దు చేయాలి జీవో నంబర్ 106 వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం మెడికల్ ఆపాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలి పీపీ విధానం వెంటనే ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఈరోజు 10 మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారి చేయడానికి ఈరోజు పీపీపీ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ పీపీపీ విధానం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులకు మెడికల్ విద్యకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తాం, ప్రభుత్వం నడపడానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఒకవైపు మాత్రం రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలకు గూగుల్ కంపెనీ లాంటి వ్యక్తులకి ఈరోజు రాష్ట్రాన్ని స్వాగతిస్తూ వేల కోట్ల రూపాయలు తగలబెట్టడానికి ఈరోజు రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే పీపీపీ విధానాన్ని రద్దు చేయకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.